పాలి వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్‌తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి నాటుకోడి పులుసు. చేయడం చాలా ఈజీ. బిగినర్స్ సైతం చాలా ఈజీగా చేసేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం. చకచకా చేసేద్దాం. ముందుగా ఒక హాఫ్ కేజీ నాటుకోడిని చికెన్ అయితే తీసుకొని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని అందులోని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకొని తీసుకున్నాను. అలాగే 2 పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను. అందులోని రుచికి సరిపడగా ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను. ఉప్పు వేయడం వల్ల త్వరగా ఉల్లిపాయలు మగ్గిపోతాయి. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఉల్లిపాయలు లైట్‌గా గోల్డెన్ కలర్ వస్తుంది అన్న టైంలోనే ఒక గుప్పెడు కరివేపాకు అందులో వేసేసాను. ఎందుకంటే కరివేపాకు తినడం వల్ల హెయిర్ గ్రోత్ బావుంటుందని అంటూ ఉంటారు కదా! అప్పుడప్పుడు ఇలా ఏస్తూ ఉంటాను. అందులోని ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచుకొని అయితే వేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై చేసుకుందాం. పచ్చివాసన పోయిన తర్వాత అందులోని మనం ముందుగా స్ కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు టమాటా ముక్కలనైతే యాడ్ చేసేసుకుందాం. ఈ కర్రీ సంకట్లోకి సూపర్‌గా ఉంటుంది. రైస్‌లోకి, రోటీలోకి, చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్‌గా ట్రై చేయండి. మీకెలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. చూస్తుండగానే టమాటా ముక్కలు సాఫ్ట్‌గా అయితే అయిపోయినాయి కదా! ఇప్పుడు అందులోనే మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకుందాం. వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం దీంట్లోకి ఒక చిన్ని మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామా? అప్పటికప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా బావుంటుందండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్నాం కదా! మూత పెట్టేసి దీన్ని ఉడకనిద్దాం. ఈలోపు మరొక బర్నర్ పై స్టవ్ వెలిగించుకొని, గిన్నె పెట్టుకొని అందులోని 3 లాం మొగ్గలు, 2 యాలకులు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూను అనాస పువ్వు, ఒక ఇంచు చెక్క, ఒక ఎండుమిరపకాయి కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అందులోనే ఒక 3 ఇంచుల కొబ్బరి, ఎండు కొబ్బరినైతే యాడ్ చేసుకుంటున్నాను. ఇదే ప్లేస్‌లో మీరు కావాలితే జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా ఒక నిమిషం ఫ్రై చేసుకుందాం. ఈ మసాలా చాలా బావుంటుందండి. డెఫినిట్‌గా ట్రై చేయండి. మిక్సీ కంట రోట్లో దంచితే మరింత టేస్టీగా ఉంటుందని చెప్పేసి రోట్లో దంచుతున్నాను. అందులోనే ఒక 3 వెల్లుల్లి రేఖలనైతే వేసుకుంటున్నాను. యాక్చువల్‌గా మిక్సీలో దంచేసుకోవచ్చు. బట్ మనం తీసుకున్నది తక్కువ కన్సిస్టెన్సీ కదా! మిక్సీలో అయితే అవ్వదు పని. అందుకని చెప్పేసి రుచికి రుచిగా ఉంటుంది అని చెప్పేసి రోట్లో దంచుకుంటున్నా. అంతేనండి, 2 నిమిషాలు దంచేటప్పటికి కచ్చాపచ్చాగా అయితే నలిగిపోయింది. చూసారా? ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మన కర్రీని చూస్తే గనక ఇలా వాటర్ అయితే చికెన్‌లోంచి వచ్చేసినాయి. చక్కగా కుక్ అయిందన్నమాట చికెన్ అయితే. ఇప్పుడు అందులోనే 2 స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను. లేదా మీ రుచికి సరిపడగా కారం వేసుకోండి. అందులోనే మనం తయారు చేసి పెట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేసేసి ఒక నిమిషం అటు ఇటు కలుపుతూ ఫ్రై అవ్వనిద్దాం. ఇలా చేయడం వల్ల మసాలా ఆ ముక్కలకి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. సమ్మర్ కదా! అందరూ కూడా కాటన్ క్లాత్స్ వేసుకోండి. లైట్ కలర్ క్లాత్స్ వేసుకోండి. ఎక్కువ వాటర్ తాగండి. పిల్లలనైతే గనక మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు అయితే బయటికి వెళ్ళనివ్వద్దు. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత అందులోని ముక్కలు ములిగేదాకా అయితే వాటర్ పోసేసుకుందాం. ఒకవేళ ఇదే రెసిపీని మీరు కుక్కర్‌లో చేయాలనుకుంటే గనక కుక్కర్‌లో వాటర్ పోసేసిన తర్వాత ఒక 4 ఆర్ 5 విజిల్స్ రానివ్వండి. నేను తీసుకున్న చికెన్ లేతగానే ఉంది. సో, త్వరగానే ఉడికిపోతుందని చెప్పేసి నేను డైరెక్ట్‌గా వండేస్తున్నాను. మీరు ముదరది తీసుకుంటే గనక కుక్కర్‌లో వేసుకుంటే చాలా త్వరగా అయిపోతుందింక. మూత పెట్టేసి ఒక 10, 15 నిమిషాల తర్వాత చూస్తే నాటుకోడి చక్కగా కుక్ అయిపోయి ఉంది. ఇప్పుడు అందులోని ఒక అర స్పూను గరం మసాలా అయితే వేసేసుకున్నాను. గుప్పెడు కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా, ఇంకా ఏమైనా తక్కువైనవా చూసుకొని ఒక్కసారి టేస్ట్ చేసి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. వేడి వేడిగా నాటుకోడి పులుసు ఒక పట్టు పట్టాల్సిందే మరి. అంత రుచిగా ఉంది.